ఈ రోజు మనం చూడబోయే గ్రామం రామరాజులంక. ఈ గ్రామం కోనసీమలోని ఒక అందమైన గ్రామం. ఈ గ్రామం పచ్చని పొలాల మధ్య కొబ్బరి తోటలతో స్వచ్ఛమైన వాతావరణంలో అయితే ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామం మీదుగా అంతర్వేది కూడా వెళ్ళవచ్చు. ఇక ఈ గ్రామం వచ్చేసరికి గోదావరిని ఆనుకుని ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి ఈ గ్రామం 31 కిలోమీటర్ల దూరంలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లికి 15 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. వశిష్ఠా నదికి ఒక పక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ ఉంటే, మరో పక్క తూర్పు గోదావరి జిల్లాలోని ఈ రామరాజులంక ఉంటుంది. ఈ రెండింటినీ కలుపుతూ ఒక వారధి ఉంది. దీనినే చించినాడ బ్రిడ్జి అని అంటారు. సంతాన శుభ్రం. ఓకే. ఇక్కడ పిల్లలు పుట్టలేని వాళ్ళు మొక్కుకుంటే 7 మంగళారాలు ఇక్కడ వచ్చి మొక్కున్న వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక ప్రసిద్ధి అండి. అంటే ఎప్పుడు బాగుంటదండి ఇక్కడ తీర్థం? షష్ఠి, డిసెంబర్ నెలలో వచ్చి షష్ఠి, నాగుల చవితి 2 ఫేమస్ అండి ఇక్కడ. ఓకేనండి. ఓకే. మేడ ఉంది కదండి? తెలుసండి. అంటే ఊర్లో బిల్డింగ్ అదే పెద్ద వరకు టైంలో పెద్ద బంగ్లా అంటారంటే పెద్ద బంగ్లా అంటారు. అదేనండి. ఇది కొనిదెల రామారావు గారు కట్టించారు. కొనిదెల వాళ్ళు అంటే ఇక్కడ రామరాజులంకలో కొనిదెల ఉన్నారు. అంటే చిరంజీవి గారి ఇంటి పేరు కూడా అదే కదా? వాళ్ళు గొడపిల్లి వెళ్ళిపోయారండి కట్టిన తర్వాత. అక్కడ కూడా వాళ్ళకి మళ్ళీ అక్కడ కూడా టెంపుల్ కట్టించారండి. మళ్ళీ అక్కడ కూడా ఇక్కడ కట్టించారు, అక్కడ కట్టించారండి టెంపుల్. మనం చూడొచ్చు, మిగతా గ్రామాలతో పోలిస్తే ఈ గ్రామంలో చెట్ల మధ్యన ఇళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ గ్రామంలో చూడాల్సింది మేడిచెర్ల రాజా కాపు గారు కట్టించిన 100 సంవత్సరాల నాటి భవనం. ఈ భవనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు ఈ రాజా కాపు గారు అనేది, ఎంతో ఆస్తిని కొనాల్సిన ఈ రాజా కాపు గారు ఈ భవనాన్ని ఎందుకు కట్టించారు అనే విషయాలు అయితే వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. కట్టించిన వారు వచ్చేసరికి రాజు కాపు గారు, ఆయనకి 2 కుమారులు. ఒకసారి మేడ అయితే చూద్దాం. ఇప్పట్లో ఈ చుట్టుపక్కల కూడా ఇలాంటి మేడ అయితే మనకు కనిపించదు. ఒకసారి లోనికి వెళ్ళి, అప్పటి నుంచి దగ్గర 100 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది. ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అంటే. ఇప్పుడు ఈ మేడ కట్టించిన ఆయన ఏమవుతారంటారు? మా తాతయ్య గారు రాజు కాపు. వాళ్ళకి ఎంతమంది కుమారులు? 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి జగన్నాథరావు, 2వ అబ్బాయి శ్రీరాములు. మీరు మునిమనవాళ్ళు? మన మునిమనవాళ్ళు.
అప్పుడు ఎలా కట్టారు ఏమన్నా ఐడియా ఉందండి? ఇప్పుడు అంటే మాకు అంత ఐడియా లేదు కానీ నాకు అదే రంగు నుంచి ఏదో టేక్ అయితే పట్టుకొచ్చి కట్టించారు. నెల్లూరు రోజులు కట్టారండి అది. నెల్లూరు కట్టారా? నెల్లూరు రోజులు. ఒకసారి లోనది చూస్తామండి. చూడండి. ఈ మేడ వచ్చేసరికి కట్టి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందంట. ఇది వాళ్ళ మునిమన వాళ్ళు చేయించుకున్నారంట మామూలు సరదాగా తిరగడం కోసం. గుర్రం వచ్చేసరికి పొలాన్ని ఉంది. ఇది ఇదేనా? చూడు గుర్రానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు బయట ఉండడం వల్ల ఇల్లు కొంచెం లైట్ గా అయితే పాడైంది. కానీ పాడవకూడదు అనే ఉద్దేశంతోనే వేరే వాళ్ళని ఉండమంటున్నారు. మళ్ళీ రెంట్ గానీ ఏం కాకుండా వేరే వాళ్ళు ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకుని దీన్ని కాపాడతారనే ఉద్దేశంతో అన్నమాట. సరే లోన్కి వెళ్ళి హాల్ ఎన్ని చూద్దాం. ఇది అప్పుడుదేనా? ఇది చైర్ అప్పుడుదేనా? ఓకే, ఇది వచ్చేసరికి హాల్ కి అంటే 2 హాల్లు ఉన్నాయి ఈ మేడకి. ఇటు నుంచి గదులు అటు నుంచి గదులు వచ్చినాయి. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ గది పేరు వచ్చేసరికి భాగమతి, నెక్స్ట్ అరుంధతి అంట ఆ గది పేరు. పైన చూడొచ్చు ఒకసారి స్లాబ్ అంతా కూడా టేక్ సపోర్ట్ తోనే వేసారు. క్లాక్ అప్పుడు అనుకుంటా. ఈయన మాంగారు మాట వీరకృష్ణరావు గారు అని పుల్లెటూరు మాట. ఈయన పుల్లెటూరు, రాజగోపాల్ ఈయన కట్టింగ్ తాతగారు ఈయనేమో మా తాతయ్య గారు అని మామగారు. మాంగారు అది. ఓకే, ఈ పిల్లలు మామగారు. ఈయనండి ఈయన మా నాన్నగారు. మీ నాన్నగారు. ఓకే, మొత్తం ఇంట్లో ఈ గది ఏమన్నా ఉన్నారు ఎవరన్నా? అది ఈ గది అయితే అసలు అటు నుంచి చూద్దాం. ఈ బాక్స్ కూడా ఎప్పుడైతే మేడ కట్టారో అప్పుడే ఇవన్నీ కూడా ఇందులో కూడా ఏది మార్పు అయితే చేయలేదు. వైరింగ్ కూడా అప్పుడు సిస్టమ్ ఇది మొత్తం. ఈ ప్యానల్ రీసెంట్ ఏమో. ఇది వెళ్ళొచ్చా పైకి? ఇటు నుంచి కూడా పైకి ఎంట్రన్స్ ఉంది. పైన గదులకు వెళ్ళడానికి మొత్తం టేక్ చేసిన మెట్లే ఇవి. కానీ మనం బ్యాక్ నుంచి ఎంటర్ అవుదాం ఒకసారి. ఇదంతా కిచెన్ ఏమో. మీరు ఉంటున్నారు కదా. ఓకే ఓకే, ఇదేంటిది వెనకాల? ఓకే ఓకే, అంటే అప్పుడులో కిచెన్ కింద ఆడేవారేమో. ఇదేం తర్వాత కట్టారా మెట్లు? ఇంకా తర్వాత కట్టిన ఇదంతా
ఈ మేడ కట్టించిన వారి పేరు మేడిచెర్ల సుబ్బరాజు గారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు. వీరి పేరు మాత్రం సుబ్బరాజు అని ఉండడం చేత ఈ గ్రామంలో రాజులు ఈయన్ని ఎక్కువగా రాజు కాపు అని పిలిచేవారు. దానితో ఈయన పేరు రాజు కాపుగా మారిపోయింది. ఈ రాజు కాపు గారు అప్పట్లో ఒక జమీందారు కాదు, మున్సిబు కాదు. అయినప్పటికీ బ్రిటిష్ వారు వీరి మాట మీద ఈ గ్రామానికి సంబంధించిన పనులు జరిపించేవారు. కోర్టులో ఈయన ఏది చెప్తే అదే జరిగేది. ఎవరినైనా శిక్షించాలి అన్నా, రక్షించాలి అన్నా రాజు కాపు గారి మాట మీదే జరిగేది. అప్పట్లో ఇక్కడ రాజోలు కోర్టులో గ్రామానికి ఒక్కో పెద్ద ఉండేవారు. ఆ పెద్ద ఏ మాట చెప్తే అదే జరిగేది. అలా ఈ గ్రామానికి సంబంధించిన పెద్ద ఈ రాజు కాపు గారు. ఈ రాజు కాపు గారికి ఇద్దరు కుమారులు. ఒకరు జగన్నాథరావు గారు, రెండు శ్రీరాములు గారు. ఈ జగన్నాథరావు గారు రాజోలు ల్యాండ్ మార్కేజ్ బ్యాంక్ లో ఒక నెంబర్ గా ఉన్నారు. ల్యాండ్ మార్కేజ్ బ్యాంకు అంటే ఇప్పుడు సొసైటీలో అన్నమాట. రెండవ కుమారుడైన శ్రీరాములు గారు అయితే కమ్యూనిస్ట్ పార్టీ తరపున తిరిగేవారంట. బ్రిటిష్ వారు రాజు కాపు గారి మాటలతో శిక్షణలు అమలు చేయడానికి ఈ బంగ్లా దగ్గరికి వస్తే ఈ శ్రీరాములు గారి విషయంలో మాత్రం ఈయన ఎప్పుడు దొరుకుతాడు అనే దానికోసం వచ్చేవారంట ఈ బంగ్లాకి. శ్రీరాములు గారు ఎప్పుడు బ్రిటిష్ వారి విధానాలను ఒప్పుకునేవారు కాదంట. అంతా కమ్యూనిస్ట్ విధానంలో నడిచేవారంట. వీరిలాగే ఈ గ్రామం నుంచి కనుమూరి రంగరాజు గారు, బొలుసు బ్రహ్మానందం గారు కమ్యూనిస్ట్ లో ఉండి బ్రిటిష్ వారికి చుక్కలు చూపించేవారంట. బొలుసు బ్రహ్మానందం గారు ఏకగ్రీవంగా కమ్యూనిస్ట్ తరపున చాలా సార్లు సర్పంచ్ గా చేశారంట. రాజుకాపు గారి ఇద్దరు మునిమనవుళ్ళు వచ్చేసరికి ఒకరు సోమేశ్వరరావు గారు, రెండు మోహనరావు గారు ఇంకా ఉన్నారు. మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీరిద్దరి గురించే తెలిసింది. ఎన్ని లాక్ చేసి ఉన్నాయి పైన. ఇక బాల్కనీ మాట ఇప్పట్లో అయితే బాల్కనీ ఫ్రంట్ పెడతాం. ఇదంతా ఇక్కడ ఉండి ఈ పక్కన పొలాలు అవి చూసుకోవడానికి ఏంటి ఇదంతా ఇదొక బాల్కనీ. ఇది మొత్తం ఖాళీగా ఒక ఎకరంలో అయితే ఈ మేడ ఉంది. రోజులనేవి ఎప్పుడు ఏ విధంగా మారుతాయో ఎవరూ చెప్పలేం. ఒకప్పుడు రాజుకోపు గారు ఎన్నో ఎకరాలు కొనవలసిన సంపదతో ఈ మేడను నిర్మించారు. ఆ సమయంలో ఈ మేడను చూడడానికి ఈ చుట్టుపక్కల వెళ్లే వారందరూ ఇటు చూసుకుంటూనే వెళ్లేవారు. అంత రంగరంగ వైభవంగా ఈ మేడ ఉండేది. అలనాటి అపూర్వ మేడ చరిత్రను గుర్తు చేస్తూ మాత్రమే ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ఆనాడు తన ఇద్దరి కుమారులలో ఒకరు కుడి వైపున, మరొకరు ఎడమ వైపున ఉంటూ అనునిత్యం మనవళ్ళు మనవరాళ్ల అల్లరితో ఒక పక్క, మరో పక్క ఊరి గొడవలతో నిత్యం వచ్చే ప్రజలు వారికి చెప్పే తీర్పులు ఇంకొక పక్క, మధ్య మధ్యలో బ్రిటిష్ వారి రాక, కోర్టు సభ్యులు, పోలీసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఉన్న ఈ మేడ ఈ రోజున ఇలా అలసిపోయి రెస్ట్ తీసుకుంటుందా అనే విధంగా మనకి కనిపిస్తుంది. ఇక కింద పోర్షన్లు అయితే వేరే వారు ఉండడం చేత కిందంతా బానే ఉంది. పైన ఎవరు ఉండకపోవడంతో మనం ఇప్పుడు చూడొచ్చు బాగా పాడైనట్టయితే కనిపిస్తుంది ఈ మేడ. ఇప్పుడు మనం చూసేది వచ్చేసరికి కింద నుంచి పై పోర్షన్ కి రావడానికి మెట్లవి. ఇప్పుడైతే డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయి కానీ ఆ రోజుల్లోని ఇది ఒక డూప్లెక్స్ హౌస్ లాగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ మెట్ల నుంచి కిందకి బాగా మట్టి పడడంతో దాన్ని క్లోజ్ చేశారు. ఇక హౌస్ అయితే చూడొచ్చు బయట నుంచి ఏ విధంగా అయితే ఉందో. ఇంకో 13 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎందుకో అంటే మామూలుగా ఉంటున్నారా?
మామూలుగా ఏమి లేవండి ఇల్లు లేక మాది పరడు పాలు వండి వస్తుంది అమ్మగారు రామరాజంకండి ఓకేనండి. ఇంటి వికలాంగండి పాలతో చేసుకోలేకపోతున్నారు, చేసుకోలేరండి. బయటగా వెళ్ళి పొలలో పని ఏం చేసుకోలేరు. అందుకని మా అమ్మగారు ఊరు కదానండి ఊరు వచ్చేసాము. ఇంకా మీకు బయట ఎక్కడ ఇల్లు దొరకపోతే పోతే పాపం ఇంటికాల ఆయన తెలుసున్నాయనండి. మా నాన్నగారు చేసేవారండి ఫస్ట్. ఆయన చిన్నప్పటి నుంచి నేను ఎక్కడ ఉన్నానండి ఇచ్చారండి. అదే ఉండదు, కరెంట్ బిల్ కట్టిందండి. మీ ఇల్లు మీ కరెంట్ బిల్ ఇల్లు ఏమన్నా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగా మీ అందరికి అలాగే వచ్చారు, మీకు అలాగే ఉన్నారు. వాళ్ళకి కూడా సేమ్ అది కూడా ఏం లేదు, అలాగే అలాగే అన్నారు. అలాగా నిజంగా అలా ఎవరండి ఇప్పుడు మేడ్చల్లో మేడ్చల్ల శ్రీహరి అంట, శ్రీరాములు గారు అబ్బాయి బంగారి గారండి, రాజారావు వాళ్ళ మనవలు ఉన్నారండి. ఇప్పుడు శ్రీరాములు గారు మనవలు ఉన్నారు. శ్రీహరి గారు గురించి ఏమన్నా అన్నారా మీరు అప్పుడు? రాజుబాబు గారు అయ్యి అనేవారు కానీ పెద్దగా అంత తెలియదు మా నాన్నగారికి అయితే. రాజుకోప గారు అప్పట్లో ఎక్కడికి వెళ్ళినా గుర్రం మీదే వెళ్లేవారంట. అలా వారి సతీమణి గ్రామమైన పుల్లేటుకూరు వెళ్తూ వస్తూ ఉన్న సమయంలో వారిని బండారు లంకలోని ఒక మేడ ఆకర్షించింది. ఎలా అయినా అలాంటి మేడను తన స్వగ్రామంలో నిర్మించి తన కుమారులకి ఇవ్వాలి అనుకున్నారు. వీరికి అప్పట్లో ఖాళీ సమయం తక్కువ గనుక ఆ బాధ్యతని పెద్ద కుమారుడైన జగన్నాథరావు గారికి అప్పగించారు. వారే దగ్గరుండి ఈ మేడ నిర్మాణాన్ని అయితే పూర్తి చేశారు. ఈ జగన్నాథరావు గారి గురించి, శ్రీరాములు గారి గురించి మనం ముందే చెప్పుకున్నాం. అయితే ఈ జగన్నాథరావు గారి కుమారులలో పెద్దవారికి సుబ్బరాజు అనే పేరు పెట్టుకున్నారు, అంటే తాత పేరు అన్నమాట. మిగతా వారి పేర్లు వచ్చేసరికి శ్రీమన్నారాయణ, వెంకటకృష్ణారావు గారు. మనం చూడొచ్చు మిడిల్ లో మేడ ఉంది, అటోకి ఎంట్రన్స్ ఉంది, కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఈ మిడిల్ లో మళ్ళీ మేడ ఉంది, మళ్ళీ ఇటు నుంచి కూడా ఉంది ఎంట్రన్స్. చూద్దాం ఒకసారి గోడ చూడొచ్చు, ఇది ఎంతలో ఉందో. ఇక్కడికైతే ఇంచుమించు 3 అడుగులు ఉంటదేమో ఇది. అంటే హౌస్ పాడవకుండా, ఈ హౌస్ పాడవకుండా ఉండమని చెప్పి ఓన్లీ వాళ్ళ కరెంట్ బిల్, వాళ్ళకి వచ్చిన కరెంట్ బిల్ వాళ్ళు కట్టుకుంటూ ఉంటున్నారు అనమాట. లేదంటే ఎవరు ఉండకపోతే మొత్తం పాడైపోద్ది కదా. ఎందుకంటే మిగతా వాళ్ళు వేరే చోట్ల సెటిల్ అయిపోవడంతో ఇంకా అలా ఇచ్చి జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు దీన్ని. ఎప్పటి నుంచి ఉంటున్నారండి? 3 సంవత్సరాలు. అంటే అద్దెకండి? అద్దె లేదు, ఓన్లీ కరెంట్ బిల్ కట్టి పోనీ. అంటే మేడది బాగా చూసుకుంటారనేమో. ఓకే, తుడిసేది జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. సరే. ఇక ఈ మేడను వచ్చేసరికి మనం చెప్పుకున్న అన్ని మేడలానే సున్నం కోడిగుడ్లతోనే కట్టారంట. ఇక ఈ మేడ కోసం ఉపయోగించిన కలప వచ్చేసరికి బర్మా కలపంట. ఇక ఈ మేడను కట్టిన మేస్త్రీలు వీళ్ళు వచ్చేసరికి నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడే ఉండి ఈ మేడను కట్టిన తర్వాత వెళ్ళడం అయితే జరిగిందంట. ఈ ఫోటోలో మొదటి ఉన్నవారే రాజకోప గారు. ఒకసారి చూడొచ్చు అప్పట్లో వారి వస్త్రధారణ అది ఎలా ఉందో. ఆ పక్కన ఉన్నవారి వారి వియ్యంకుడంట.
ఇక ఇదండి రాజు కాపు గారి గురించి, వారు కట్టించిన ఈ మేడ గురించిన పూర్తి సమాచారం అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి ఈ రామరాజు లంక విలేజ్ అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఇక ఈ రామరాజులంక గ్రామం గురించి చెప్పుకునేటప్పుడు ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ గ్రామం నుంచి ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. కువైట్, దుబాయ్, ఇలా సింగపూర్ ఇలాంటి దేశాల్లో ఈ గ్రామం నుంచి ఎక్కువ వెళ్ళి అక్కడైతే సెటిల్ అవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో పెంకుటిల్లు, మండువా లోగిలిల్లు కూడా మనకి బాగానే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు, ఇక్కడ కనిపించేవన్నీ కూడా పెంకుటిల్లే. ఇక ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది వచ్చేసరికి రామరాజు లంక హై స్కూల్. ఇది ఈ హై స్కూల్లో వాలీబాల్ ఆడడం అయితే చూడొచ్చు. ఈ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈవినింగ్ సమయాల్లో ఆడే ఆట ఏదైనా ఉంది అంటే అది ఎక్కువగా వాలీబాలే. ఒకప్పుడు ఈ వాలీబాల్ ఆట ఆడడానికి బయట ప్లేస్ లో ఇలాంటి వాలీబాల్ కోర్టులు నిర్మించుకుంటే, దానికి కూడా ఇప్పట్లో వాళ్ళు అయితే అంత సమయం లేక ఇక్కడ స్కూల్ గ్రౌండ్ లో ఉన్న వాలీబాల్ కోర్ట్ లోనే ఎక్కువ వాలీబాల్ ఆడడం అనేది అయితే జరుగుతుంది. మీది వైవిలంక బెట్ మ్యాచ్కి వచ్చారా? ఎంత ఎత్తారు బెట్టు?